హలో! హాయ్ అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒకటి చూపించబోతున్నాను. చాట్‌జీపీటీ ప్రకారం ఒక స్టాక్‌లో లెవెల్స్ వేసి చూస్తున్నాను. ఇవి ఆల్రెడీ నేను తీసుకున్న లెవెల్స్. ఇవి నేనేం చేశానంటే చాట్‌జీపీటీలో ఆహ్, ఈ స్క్రీన్ షాట్ తీసి దాంట్లో పెట్టాను. బై, సెల్ లెవెల్స్ అండ్ టార్గెట్ లెవెల్స్ అడిగాను. అది ఎగ్జాక్ట్‌గా చూయించింది. అది మీకు కూడా చెప్తాను. చాలా ఈజీ. బిగినర్స్ ఎవరైనా అసలేం నేర్చుకోకపోయినా కూడా లెవెల్స్‌తో ఎంట్రీ లెవెల్ అండ్ టార్గెట్ లెవెల్స్ తీసుకోవచ్చు. చూడండి, ఫెడరల్ బ్యాంక్‌లో నేను తీసుకున్నాను ఈ లెవెల్స్. నా ప్రకారము నేను చెప్తాను కదా ఎప్పుడు వీక్లీ లెవెల్స్ తీసుకుంటానని. వీక్లీ మొత్తంగా నాకు హైలో తీసుకుంటాను. ఇది హై వీక్లీ. ఇది ఇది లో తీసుకుంటాను. ఒకవేళ ఇక్కడ రాకపోయినా ఇక్కడి నుంచి ఇక్కడ కిందికొస్తే ఇక్కడికొస్తదనుకుంటాను. ఇక్కడి నుంచి ఇది నాకు పివోట్ లెవెల్ అవుతుంది. ఈ పివోట్ పైన ఉంటే నేను బై సైడ్ వెళ్తాను. ఈ పివోట్ కిందికి ఉంటే సెల్ సైడ్ వెళ్తుందనుకుంటాను. ఇదే ప్రకారంగా నేను చాట్‌జీపీటీలో వేసి చూసాను. ఒకసారి ఆ చాట్‌జీపీటీ చూద్దాం. నేనేం చేశానంటే చాట్‌జీపీటీలో ఆ స్క్రీన్ షాట్ తీసి ఫెడరల్ బ్యాంక్ స్క్రీన్ షాట్ పెట్టి బై ప్రైస్ అండ్ టార్గెట్ ప్రైస్ అని పెట్టాను. ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ద 15 మినిట్స్ చార్ట్ ఆఫ్ ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ ఎన్ఎస్‌సి హావ్ షేర్డ్ అది ద బేసిక్ చార్ట్ వ్యూ. కరెంట్ ప్రైస్ 155.49 దగ్గర ఉంది. రెసిస్టెంట్ జోన్ 196 అండ్ 198 నియర్ టు 100 అనుకోండి. సపోర్ట్ జోన్ 192 టు 193. అంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఇది నెక్లైన్ అవుతుంది. పొటెన్షియల్ బై చూడండి, బై నియర్ 193.50 టు 194 క్లోజర్ టు సపోర్ట్ జోన్. అంటే ఈ సపోర్ట్ జోన్ అబోవ్ క్లోజ్ అయిన తర్వాత ఈ లెవెల్‌లో ఎంట్రీ తీసుకోవచ్చు. టార్గెట్ లెవెల్ నెక్స్ట్ టార్గెట్ 196.50, సెకండ్ టార్గెట్ 198 ప్లస్ అంటే నియర్ 200. నేను 200 పెట్టాను కదా, అది చూపిస్తాను మళ్ళీ. స్టాప్ లాస్ బిలో 192. టైట్ ఎస్ఎల్ కూడా చెప్తుంది చూడండి. 190.50. వైడర్ ఎస్ఎల్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటే మనకు టార్గెట్ కూడా ఎక్కువ వెళ్ళొచ్చు. రీజనింగ్ కూడా చెప్తుంది చూడండి. ద చార్ట్ షోస్ ఏ రీసెంట్ బ్రేక్అవుట్ అటెంప్ట్ అండ్ పుల్ బ్యాక్ forming higher lows. It's currently near a local resistance, waiting for a slight dip may offer a better risk reward entry. మనం చూద్దాం. Want to me mark zone and draw it out on this chart for clarity. నేను ఎస్ అని కొట్టాను, ఇంకా ఇది రీడ్ అవుతుంది. నేను మళ్ళీ చూడండి, వాంట్ టు మీ మార్క్ జోన్ అండ్ డ్రా ఇట్ అవుట్ ఆఫ్ ద చార్ట్ ఫర్ క్లారిటీ. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ అడిగిందని నేను మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేశాను. క్వశ్చన్ మార్క్ తీసేసి అది ఇమేజ్ ఇచ్చింది చూడండి. ఇమేజ్ ఏమి ఇచ్చింది చూడండి. రెసిస్టెంట్ సపోర్ట్ అని క్లియర్గా మెన్షన్ చేసింది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ. చూడండి చాట్‌జీపీటీ ఎంత యూజ్ అవుతుందో. అసలు ఇది ఒక మిరాకిల్ అనుకోవచ్చు. ఎంత అంటే ఏమి బయ్యర్ మనం బిగినర్ కోసం అని అందరూ వీడియోలు పెడుతున్నారు యూట్యూబ్‌లో. ఆ బిగినర్‌తో పని లేదు. అసలు యూట్యూబ్‌తోనే పని అని నేను అనుకుంటున్నాను. ఓన్లీ చాట్‌జీపీటీ ఉంటే చాలు. కొంచెం దాన్ని ఎలా బై సెల్ టార్గెట్ అని సింపుల్ అదొక వర్డ్ ఉన్నా చాలు మనకి. చేస్తుంటే వస్తుంది. చూడండి ఇక్కడ ఇమేజ్‌లో ఏమిచ్చిందో. అక్కడ ఏదైతే టెక్స్ట్ ఇచ్చిందో ఇక్కడ ఇమేజ్‌లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ జోన్ ఇచ్చింది. ఈ సపోర్ట్ జోన్ నుంచి రెసిస్టెంట్ జోన్ వరకి ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ జోన్ తీసుకుంది. ఎక్కడ తీసుకుంది? 193 అంటే మళ్ళా దీన్ని పుల్ బ్యాక్ వచ్చి టచ్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ రెసిస్టెంట్ వరకు మళ్ళీ ఎంట్రీ ఉంటుంది. అంటే 193 ఎంట్రీ అబోవ్ 198 ఆర్ 200. మై గెస్ 200 వరకు వెళ్తుందనుకోండి. 200 వరకు రెసిస్టెంట్ అంటే టార్గెట్ వెళ్తుంది. ఇంక ఇంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్ చెప్పండి? హ్మ్. చూడండి, లెవెల్స్ చూడండి. ఇవి నేను వేసుకున్న లెవెల్స్. యాక్చువల్‌గా ఇవి నేను వేసుకున్న లెవెల్స్. ఇది నాకు చెప్పాను కదా! ఇది నాకు ఆహ్, చ సిపిఆర్ లైన్. కిందికి వెళ్తే కిందికి, ఇవి దాటి కిందికి వెళ్తే కిందికి, ఇవి దాటి పైన ఉంటే మార్కెట్ పై సైడ్ వెళ్తుంది. నేను ఇక్కడి వరకు టార్గెట్ తీసుకుంటాను. నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, ఆహ్, ఎందులోనైనా స్టాక్స్‌లోనైనా, బిట్‌కాయిన్ నేను వీక్లీ వేసుకుంటాను. ఆ వీక్లీ నైన్స్ ఇప్పుడు చాట్‌జీపీటీ అంటే నేను ఇవి చాలా రోజుల నుంచి ఇవే యూజ్ చేస్తాను. నేను బాగా ఎక్స్‌పెరిమెంట్ చేసి ఈ లెవెల్స్ తీసుకోవడం నాకు ఫైనల్‌కొచ్చేసాను. ఈ లెవెల్స్ నేను
ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో నేను ఈ లెవెల్స్ నేను వాడతాను, యూజ్ చేస్తాను. ఈ లెవెల్స్ ప్రకారమే ఈ వీక్లీ వేసుకుంటాను. వీక్లీ అయిపోయిన తర్వాత వీక్లీ ఎంట్రీ వేసుకుంటాను. నెక్స్ట్ టార్గెట్లు చూస్తాను. ఈ మీకు చూపించాలని ఫెడరల్ బ్యాంక్‌లో చూపిస్తున్నాను టార్గెట్. ఇంకా మనం మొమెంటం ఎక్స్ట్రా మొమెంటం పట్టుకోవాలంటే ఆ చార్ట్‌లను కూడా మనం వేసుకోవచ్చు. ఇది ఒకటి క్లియర్ కట్ క్లారిటీ చాట్‌జీపీటీతో ఎవరైనా సరే బిగినర్స్ అంటే ఇంకా ఏమి వన్ డే ఈరోజు వచ్చిన వాళ్ళు చాట్‌జీపీటీ గురించి తెలుసుకొని అందులో బై సెల్ అడిగి దాని నుంచి మనం ఎంట్రీ లెవెల్స్, టార్గెట్ లెవెల్స్ పెట్టేసుకొని ఎంట్రీ తీసుకొని సింపుల్‌గా 1, 2 పాయింట్స్ బఫర్స్ ఇచ్చి స్టాప్ లాస్ ఇచ్చి పెట్టుకున్నా మనకు నష్టం ఏమీ లేదు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు చాట్‌జీపీటీతో మీరు చేయండి ఒక 5 డేస్ దాంట్లో వర్క్ చేయండి. చాట్‌జీపీటీతో ఒక స్టాక్ తీసుకొని ఎంట్రీ లెవెల్స్, బై లెవెల్స్ అని దాన్ని క్వెషన్ చేయండి. క్వెషన్ చేస్తే అదే ఎంట్రీ లెవెల్ ఇస్తుంది, బై లెవెల్స్ ఇస్తుంది, టార్గెట్ లెవెల్స్ ఇస్తుంది. నేనేమనుకుంటున్నా అంటే ఈ 200 లెవెలే కాదు, ఇది నాకు సెకండ్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ఇది ఈ 200 లెవెల్ బ్రేక్ చేసి క్లోజ్ అయితే 15 మినిట్స్‌లో నెక్స్ట్ నేను రెడ్ క్యాండిల్ మీద బ్రేక్ అయితే రెడ్ క్యాండిల్ మీద 15 మినిట్స్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ ఇస్తే నేను మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వరకు తీసుకుంటాను. 208, 207 వరకు టార్గెట్ తీసుకుంటాను. ఇది ఫ్రెండ్స్. చాట్‌జీపీటీ ఎంత మిరాకిల్ చేస్తుందో చూసుకోండి. మీరు ఇప్పటికైనా తెలుసుకోండి. చాలా యూజ్ అవుతుంది. బై సెల్ లెవెల్స్ ఈజీ, బై లెవెల్స్ ఇది, టార్గెట్ లెవెల్స్ ఇది. బిగినర్స్ ఓన్లీ స్టాక్స్‌లో చేసుకున్నా చాలు. రోజు ఎర్న్ చేయొచ్చు నాకు తెలిసి. రోజు అంటే ఒక 2, 3 డేస్, 5 డేస్ మనకి టార్గెట్ వచ్చేదాకా ఉండొచ్చు. భయం లేకుండా ఉండొచ్చు నాకు తెలిసి. ఇంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్? ఎవరు ఎంత పెద్ద 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైనా కూడా మనకి ఇంతకు మించి ఇంకేం ఇవ్వగలరు. ఎవ్వరైనా ఇచ్చేది ఇదే గదా! ఇంతకు మించి ఏం కావాలి చూడండి ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.